మాట్లాడటం కావట్లేదు. ఒంటరిగా ఉంటారు, ఐసోలేషన్లోకి వెళ్ళిపోతున్నారు. నాకెవరొద్దు, నాకేమొద్దు, నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరితో కలిసి ఉండను, నాకు నేనేమంటా. చాలా మంది ఐసోలేషన్, యవనస్తులు చూడండి ఎంతమంది ఐసోలేషన్ బ్రతుకు. ఐసోలేషన్, ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ ఐసోలేషన్, నో ద డెవిల్ ఇస్ టార్మెంటింగ్ యూ. వ్యక్తిగతంగా ఒంటరితనంలో ఉండద్దు అని చెప్పట్లేదు. ఒంటరితనం అనేటప్పుడు ఇంగ్లీష్లో చక్కగా మాట ఉంటుంది, సాలిట్యూడ్, ఏకాంతముగా. యేసు ప్రభు కూడా అనేక సార్లు అధికంగా ఏకాంతంగా ఉన్నాడు. ఏకాంతం అనేటప్పుడు దేవుడితో సహవాసం కలిగి ఉంటాం. ఒక వ్యక్తి దేవుడితో సహవాసం ప్రైవేట్గా కలిగి ఉంటాం ఏకాంతంగా. కానీ ఒంటరితనం అనేటప్పుడు దేవుడొద్దు, మానవుడొద్దు, నాకు ఎవరొద్దు, నేను ఒక్కనే ఉంటాను, నాకు ఒక్కనే బ్రతుకుతాను, నాకు ఎవరొద్దు, ఐ డోంట్ వాంట్ ఎనీబడి. ఈరోజు చాలా మంది ఐసోలేటెడ్ లైఫ్. ఐసోలేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కామన్గా ఏం కలుగుతారంటే డిప్రెషన్ కలుగుతారంట. అందుకని ఈరోజు అధిక శాతం మనుషులకి డిప్రెషన్. పంచుకోవటానికి ఎవరు లేరు, మాట్లాడటానికి ఎవరు లేరు, కలిసి నవ్వుతానికి ఎవరు లేరు, ఆనందిస్తానికి ఎవరు లేరు, ప్రేమను పంచుకోవటానికి ఎవరు లేరు, ఒంటరితనంలో ఉన్నారు.